యేసులో సమృద్ధి జీవం, సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం, విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం, సమృద్ధి జీవం. దేవుని యొక్క మందిరమునకు మరి ఈ రీతిగా మనం క్రమం తప్పకుండా రావడము చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిని మరి మనము ప్రతి దినము లేక ప్రతి వారము అనుభవించి దేవుని యొక్క వాక్కు మనకు ఎంతో అవసరం. అంత మాత్రం ఇలాగ మనం కూడుకున్నప్పుడు మరి ఒకరితో ఒకరు మనం కలిసి చేసే ఆ యొక్క సహవాసం చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవునితో సహవాసము అలాగే పరిస్థితులతో సహవాసం కోల్పోతేనే మన జీవితాల్లో కొన్ని సమస్యలు ఎదుగుతూ ఉంటాయండి. అది మనం గమనించాలి. ఒకసారి ఏం జరిగిందంటే మరి ఆయన ఒక చర్చికి క్రమంగా వెళ్తుండేవారు. ఆయన క్రమంగా వెళ్తున్న సందర్భంలో మరి ఆయన ఏంటంటే ఒక్కసారిగా చర్చికి మానివేశారు. మరి పాస్టర్ గారు ఎదురు చూశారు. సరే వచ్చే వారం వస్తారేమో అనుకున్నారు, మరి రాలేదు. సరే ఆయన ఎక్కడైనా ఊర్లో ఉన్నారేమో లేక వేరే పనిలో ఉన్నారేమో, ఇంకొక వారం చూద్దామని అలాగా పాస్టర్ గారు ఎదురు చూశారు. సుమారు ఒక 4 వారాల వరకు ఆయన రాలేదు. ఆయన కలుసుకొని మరి ఆయన ఒకసారి పరామర్శిద్దామని ఒకసారి ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్తే మరి అది చలికాలం కాబట్టి ఆయన తలుపులు వేసుకొని లోపలే అక్కడ చిన్న చలిమంట వేసుకొని తన ఇంట్లోనే మరి అక్కడ చలిమంటలో కూర్చున్నారు. మరి ముఖ్యంగా మన వెస్టర్న్ కంట్రీస్ లో ఇంకా ఎక్కువగా వాళ్ళ లివింగ్ రూమ్ లోనే వాళ్ళు దాన్ని ఏర్పాటు చేసుకుంటే, చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హాల్లోనే చలిమంట ఏర్పాటు చేసుకుని ఉంటారు. కాబట్టి మరి పాస్టర్ గారు తలుపు అడిగారు. మరి వెళ్ళి పాస్టర్ గారికి ఆయన విష్ చేశారు, ప్రైజ్ లార్డ్ చెప్పారు. మరి కూర్చోమని ఆ చలిమంట దగ్గరికి తీసుకెళ్లి కూర్చో అక్కడ వేశారు. మరి పాస్టర్ గారు కూర్చున్నారు. కొద్దిసేపు ఆయన మౌనంగా ఉన్నారు. తర్వాత మౌనంగా ఉంటూ దాన్ని చూస్తున్నారు. ఆ మంటను అక్కడ అతను చలి కాచుకుంటున్నాడు. ఆ మంటను చూస్తున్నాడు, ఫ్లేమ్స్ చూస్తున్నాడు. చూసి ఒక్కసారిగా పాస్టర్ గారు ఏం చేశారంటే మరి ఆ యొక్క మంట దగ్గరికి వెళ్ళి మరి అందులో బాగా మండుతున్నటువంటి ఒక చిన్న ఆ చెక్క ముక్కలు లేక ఆ నిప్పును తీసుకొని ఒక్కసారిగా దాన్ని పక్కన పెట్టేశారు. అందులో బాగా మండుతున్న తీసుకొని ఒక్కసారిగా దాన్ని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టిన తర్వాత అది కొంతసేపు అలా వెలిగిన తర్వాత మరి కాసేపటికి చలిగా కూడా ఉంది కదండి చుట్టూ, కాబట్టి ఆ చల్లదనానికి ఇంకా ఒక్కసారిగా అది అలాగా అది ఇంకా వెలుతురు ఆగిపోయి ఇక అది తగ్గిపోయింది పూర్తిగా. ఇంకా అది ఆగిపోయింది. మరి అది ఇతను కూడా చూస్తున్నాడు. సరే పాస్టర్ ఏం మాట్లాడట్లేదు, ఆయన ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. తర్వాత కాసేపు అయిన తర్వాత పూర్తిగా ఆరిపోయిన ఆ నిప్పుని మళ్ళీ తీసుకొని ఆయన ఏం చేశారంటే మళ్ళీ అదే మంటలో మళ్ళీ వేశారు. వేసిన తర్వాత ఏం జరుగుతుందో మీరు గెస్ చేయండి. మళ్ళీ మండడం, మళ్ళీ వెరగడం, అది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా ఇంకా పాస్టర్ ఏం మాట్లాడలేదు. ఇంకా ఆయన టైం చూసుకొని వెళ్తున్నానండి, మంచిది బాయ్ అని చెప్పేసి
ఇంకా ఆయన వెళ్ళిపోతున్నారు. ఏం మాట్లాడు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ పాస్ గారు బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయే టైంకి మరి ఆ ఎవరి దగ్గరికి ఈ వ్యక్తి వచ్చి మరి చెప్పిన విషయం ఏంటంటే, పాస్ గారు మీరేమి సందేశం ఏమి చెప్పకుండానే నాకు సందేశం చెప్పారు, నాకు ఇప్పుడు అర్థమైంది. వచ్చే వారం నుంచి తప్పకుండా నేను చర్చకు వస్తానండి అన్నారు. మీకు అర్థమైందని విషయం. అతడు ఒక విధంగా ఎలా ఉన్నాడండి, బాగా మండుతూ ఉన్నాడు, మండే వ్యక్తిగా ఉన్నాడు. అంటే అందరితో కలుస్తున్నప్పుడు కదండి. అయితే అది తీసి పక్కన పెట్టేసిన తర్వాత కొంతసేపు అలాగా వెలిగాడు, కానీ తర్వాత ఏమైందండి, ఆరిపోయాడు. అతను ఆ పరిస్థితి అలా ఉంది. అయితే మళ్ళీ పాస్ గారు ఏం చేశారు, తీసుకొని మళ్ళీ అందులో పెట్టినప్పుడు మళ్ళీ కదండి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మంట ద్వారా అగ్ని మళ్ళీ ద్వారా మళ్ళీ అతడు మండడము ప్రారంభించాడు. కాబట్టి ఆ రోజు అది సందేశం ఆయన చెప్పారు, పాస్ గారికి నాకు మ్యాటర్ ఏంటో అర్థమైపోయింది, కాబట్టి ఇక నేను వచ్చే వారం నుంచి మందిరానికి తప్పకుండా మనం వస్తాను. కరెక్టే, నేను ఒక్కడనే ఇలా ఉండడం వల్ల నేను మరి నాలో ఉన్న మంట ఆరిపోతుంది. నేను ఒక్కడనే వెలగలేను, మండలేను. నాకు అందరు పరిశుద్ధుల యొక్క సహవాసం నాకు అవసరం. దేవుని సహవాసం మనకు కావాలి, అలాగే ఇతర పరిశుద్ధుల సహవాసం కూడా మనకు కావాలి. అందుకే దేవుడు భూమి మీద ఈ యొక్క సంఘాన్ని పెట్టాడు. ఇది ఒక కుటుంబం. మనందరూ కలిసి మండాలి అంటే, మనందరూ కూడా ఆత్మీయంగా బలంగా ఉండాలి అంటే, మనందరూ కూడా దేవుని కోసం సాక్షులుగా జీవించాలి అంటే, మనందరూ కూడా మరి ఈ లోకానికి సంబంధించిన వాటిలో పడిపోకుండా ఆత్మీయంగా జీవించాలి, మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ప్రభు కోసం జీవించాలి అంటే, yes, we need fellowship with the Lord and fellowship with one another. ప్రభుత్వం మనకు సహవాసం కావాలి, ఇతర పరిశుద్ధులతో కూడా మరి మనకు సహవాసం కావాలి. ఆ రోజు పాస్టర్ గారు ఏమీ చెప్పకుండానే, ప్రసంగం చేయకుండానే ఒక మంచి ప్రాముఖ్యమైన సత్యాన్ని మరి ఆ విశ్వాసం తెలియజేయడం జరిగింది. అందుకే తప్పకుండా మనకు ప్రభు యొక్క సహవాసం అనేది మనకు చాలా ప్రాముఖ్యం. అందుకే మనకెన్ని పనులు ఉన్నా కూడా ప్రభు దినాన్ని మరి మనము దేవుణ్ణి గౌరవిస్తూ ఆ దినమును మనము ప్రభుకే ఇవ్వడానికి మనము ముందుకు రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధికి రావడం చాలా సంతోషం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. చాలండి. ఎవరైనా ఇంగ్లీష్ లో చదువుతారండి. Therefore the Lord will wait, that he may be gracious to you, and therefore he will be exalted, that he may have mercy on you. But the Lord is a God of justice, blessed are all those who wait for him. Yes. తెలుగులో మరొకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఈ మాట నా తర్వాత చెప్పండి దయచేసి. మన దేవుడు న్యాయము తీర్చే దేవుడు, గాడ్ ఆఫ్ జస్టిస్. గమనించండి, ఈ రోజుల్లో మరి మనం చాలా విషయాల్లో మనం వెళ్తున్నటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో మనకు ఒక ప్రశ్న ఉంటూ ఉంటుంది. ఏంటంటే, మరి నాకు వాళ్ళు లేక వీళ్ళు మరి అన్యాయం చేశారండి అంటూ ఉంటాం. లేకపోతే నేను ఇక్కడ పలానా చోట జాబ్ చేస్తూ ఉన్నాను, లేకపోతే వాళ్ళు నాకు ఈ విషయంలో, వాళ్ళు నాకు ఇవ్వాల్సినటువంటి ఆ జీతం విషయంలో, లేకపోతే నేను పొందుకోవాల్సిన బెనిఫిట్స్ విషయంలో, లేకపోతే నాకు ఇవ్వాల్సిన మిగతా విషయాల్లో వాళ్ళు నాకు న్యాయం చేయలేదు. లేకపోతే మరి మన వెళ్తున్న పరిస్థితుల్లో మరి మనం అనుకుంటూ ఉంటాం, నాకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగింది. మరి మా ఇంటిలో ఈ పరిస్థితి ఉంది, కాబట్టి దేవుడు దీన్ని చూస్తూ ఉన్నాడు. అయితే ఎందుకు దేవుడు దీనిని అనుమతించాడు? బహుశా దేవుడు మాకు అన్యాయం చేశాడేమో అని
కొంతమంది అటువంటి నిరాశలో నిస్పృహలో ఉంటూ ఉంటారు. అయితే గమనించిన మన దేవుడు చెప్పండి, న్యాయం చేసే దేవుడా అన్యాయం చేసే దేవుడా? ఆయన తప్పకుండా న్యాయం చేసే దేవుడే, అన్యాయం చేసే దేవుడు ఆయన కాదు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్య భాగంలో నుంచి మనం చూసినట్టయితే దేవుడు ఏ రీతిగా తన ప్రజలకు న్యాయము తీర్చే దేవుడు. ఒకవేళ మీ జీవితాల్లో కొన్ని పరిస్థితుల్లో కొంతమంది మనుషులు మీకు అన్యాయం చేసి ఉండొచ్చేమో, కొంతమంది వ్యక్తులు మీ కుటుంబంలో ఉన్నటువంటి వారే, లేక మీ బంధువులే, లేక మీరు ప్రేమించినటువంటి వారే, లేక మీరు నమ్మినటువంటి వారే మీ పట్ల అన్యాయంగా నడుచుకొని ఉండొచ్చు, మీ పట్ల అన్యాయంగా ప్రవర్తించి ఉండొచ్చేమో. అయితే ఈ రోజున మరి మనం దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. మనం కలిగి ఉన్న దేవుడు, ఆరాధించే దేవుడు ఆయన న్యాయం కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మన పట్ల న్యాయము తీర్చే దేవుడు. గమనించండి, దేవుని ప్రజలు వాళ్ళు అనుకున్నారు దేవుడు మాకు అన్యాయం చేశాడండి. ఎందుకంటే దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే కొన్ని సంవత్సరాలు చాలా బాగానే ఉంది. అయితే తర్వాత దేవుడు ఏం చేశాడు? అష్షూరీయులను మా మీదకి ఉస్సుగొల్పాడు. మా శత్రువులు అష్షీరియన్స్ వచ్చి వాళ్ళు ఏం చేశారు? మొత్తం ఆ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత యూదా ప్రాంతాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు యెరూషలేము మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి వారి జీవితాల్లో ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే చాలా ఉక్కిరి బిక్కిరైపోతున్న పరిస్థితి, చాలా కష్టతరమైన పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు త్వరలోనే ఆ అష్షూరీయులు వచ్చి ఇక కంప్లీట్ వారి యొక్క భూభాగాన్ని అంతా ఆక్రమించుకొని వారు వీళ్ళని బందీలుగా, క్యాప్టివ్స్ గా వాళ్ళని చెరకు తీసుకుని వెళ్ళిపోతున్నారు. మరి అటువంటి పరిస్థితులు వీళ్ళకి అసలు ఏం చేయాలో తెలియక ఇక ఒక వార్త కూడా విన్నారు, అష్షూరీయులు ఇంకా రాబోతున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మిగతా భూభాగాన్ని లేక యెరూషలేము కూడా వాళ్ళు స్వాధీనం తీసుకొని వాళ్ళు ఇక మనల్ని బందీలుగా, క్యాప్టివ్స్ గా, స్లేవ్స్ గా మనల్ని తీసుకుని వెళ్తున్నారనే విషయాన్ని కూడా వాళ్ళు విన్నారు. వాళ్ళు విన్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఒక తప్పు కూడా చేశారు. ఏంటో తప్పు అంటే ఈ యొక్క 30వ అధ్యాయంలో మనకి చూస్తే వారు ఐగుప్తుని ఆశ్రయించడం స్టార్ట్ చేశారు. ఎవరినండి? ఐగుప్తును ఆశ్రయించడం స్టార్ట్ చేశారు. ఫరో యొద్దకు వాళ్ళు వెళ్ళడము ప్రారంభించారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు ఫరో అప్పట్లో మరి ఫరో చాలా బలం కలిగిన వ్యక్తి, లేక ఐగుప్తు, ఈజిప్ట్ అక్కడన్నీ చాలా మంచి వాళ్ళు పవర్లో ఉన్నారు. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బహుశా యుఎస్ఏ ఏ రీతిగా అన్ని విధాలుగా వాళ్ళు ముందంజలో ఉన్నారు, ఆ రీతిగా అప్పట్లో ఐగుప్తు ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, సరే మమ్మల్ని ఇప్పుడు వీళ్ళు అష్షూరీయులు మా మీద దండెత్తి వస్తున్నారు కదా, వీళ్ళు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కాబట్టి మనం ఐగుప్తులను ఆశ్రయిస్తే, ఫరోని యుద్ధకు వెళ్ళి ఆశ్రయిస్తే తప్పకుండా ఆయన మాకు శక్తిగా, మాకు సపోర్ట్ గా ఉంటాడు. ఎందుకంటే ఆయన యొక్క రథాలు ఎక్కువగా ఉన్నాయి, సైన్యం ఎక్కువ ఉంది, కాబట్టి మాకు ఆయన సపోర్ట్ గా ఉంటాడు అనే ఉద్దేశంతో వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే, దేవుని ప్రజలు చేసిన తప్పు, దేవుని దగ్గరికి వెళ్లకుండా, దేవుని సహాయాన్ని అడగకుండా, దేవుని ఆశ్రయించకుండా వారు ఐగుప్తును ఆశ్రయించినటువంటి స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. గమనించిన మనం కూడా కొన్నిసార్లు మన కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే మన మనస్సు కూడా ఎక్కడికి వెళ్తుందంటే దేవుని మీద కాకుండా మనుషుల మీదకి వెళ్తూ ఉంటుంది కదండి. మనం కొన్నిసార్లు ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే వాస్తవమే కదండి, మనం ప్రభు యందు విశ్వాసం కలిగిన వారమే అయినా కూడా మనకు ఒక వ్యక్తిగతంగా ఒక సమస్య వచ్చినప్పుడు దీనికి ఎలా మనం దీన్ని సాల్వ్ చేసుకోవాలి అని మన సొంత ఆలోచనలు, మనకున్నటువంటి సొంత నాలెడ్జ్ మీద మనం డిపెండ్ అయిపోతుంటాం. లేకపోతే వాళ్ళ మీద, వీళ్ళ మీద, మనుషుల మీద మనం ఆధారపడుతూ ఏం చేస్తుంటామంటే వారు చెబుతున్నటువంటి ఆలోచనల కొరకే మనం ఎదురు చూస్తూ ఉంటాం. అయితే ఒకటి మనం మిస్ అవుతూ ఉంటాం, చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవునిని ఆశ్రయించడం, దేవుని ఆలోచన తీసుకోవడం, దేవుని యొద్దకు వెళ్ళడం. ప్రభువా, ఇదిగో తండ్రి, నాకు ఈ పరిస్థితి వచ్చింది, నేనేం చేయమంటారు? ఈ పరిస్థితిలో మరి నేనేం చేయాలి తండ్రి? నా పరిస్థితి ఎలా ఉందంటే ముందుకు వెళ్ళలేని పరిస్థితి, ఇటు వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. ఇటు అష్షూరీయులు ఇదివరకే స్వాధీనం చేసుకున్నారు చాలా మటుకు భూభాగాన్ని, ఆ శత్రువులు. ఇదిగో ఇప్పుడు ఇంకా వాళ్ళు వస్తున్నారని విన్నాము, ఇంకా ఒక పెద్ద సైన్యం తీసుకొని వస్తున్నారని విన్నాము. అయితే ప్రభు మాకు ఏం చేయాలో తెలియదు అని వీరు కనుక ఒక్క మాట ప్రభుని అడిగినట్లయితే చెప్పండి, ప్రభు సహాయం చేసి ఉండేవాడా కాదా? ఇంకా చెప్పాలంటే ఆయనే మన కొరకు వేచి ఉన్నాడు. మీరు చదవాలి 18 మీ యందు దయ చూపవలన యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలని ఆయన నిలబడి ఉన్నాడు. హీఈస్ వెయిటింగ్ ఫర్ యూ. అంత గొప్ప దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే
ఆయన నీకు ఆలోచన చెప్పాలని, ఆయన నీతో సహవాసం చేయాలని, ఆయన నీకు తోడుగా ఉండాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటే మనం ఏం చేస్తుంటామంటే, నేను చాలాసార్లు మనం చేసే తప్పు, ఆ దేవుణ్ణి మనం బైపాస్ చేసి, లేక ఆ దేవుణ్ణి ఇగ్నోర్ చేసి, దేవుణ్ణి ఒక విధంగా ప్రక్కన పెట్టి ఇక మన యొక్క ఆలోచనల ప్రకారంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం, నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అయితే అది ఒక విధంగా చెప్పాలంటే గొప్ప అనర్థాన్ని, నష్టాన్ని తీసుకుని వచ్చినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదే అధ్యాయంలో మీరు ఒకసారి చదవండి, 2-3 వచనాలు చదవండి. 30వ అధ్యాయం 2-3 వచనాలు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు, ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు. చూడండి, వారు ఏం చేస్తున్నారంటే, వారు నా నోటి మాట విచారణ చేయక, నా యొద్దకు రాకుండా, నన్ను అడగకుండా, నాకు ప్రార్థన చేయకుండా, నా ఆలోచన తీసుకున్నప్పుడు, ఎందుకంటే మన వాక్యంలో ఉంటుందంటే దేవుడు అద్భుతమైన ఆలోచనకర్త. గాడ్ ఈజ్ ఎ వండర్ఫుల్ కౌన్సిలర్ కదండి, అద్భుతమైన ఆలోచనకర్త మన దేవుడు. అంటే రోజుల్లో మరి కొంతమంది కౌన్సిలర్స్ ఉంటారు, అంటే మనకు ఆలోచన చెప్పేవాళ్ళు. ఫలాని, సే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఇంటూ సమ్ లీగల్ ప్రాబ్లం, ఒక లీగల్ సమస్య మీరు ఉన్నారనుకుందాం. సో మరి దానికి అడ్వకేట్స్ ఉంటారు కదండి. సో కాబట్టి వాళ్ళు అడ్వకేట్ని సంప్రదిస్తారు. లేకపోతే వాళ్ళకు మేబీ సే సమ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, సో సైకియాట్రిస్ట్ వాళ్ళు కన్సల్ట్ అవుతూ ఉంటారు. లేకపోతే మరొక ప్రాబ్లం ఉందనుకుందాం, సో మరొక వారిని ఇంకో సంప్రదిస్తూ ఉంటారు. అయితే వాట్ అబౌట్ గాడ్ కదండి, మనకెందుకంటే ఏ సమస్య ఉన్నా కూడా మొట్టమొదటిగా మనం వెళ్ళవలసింది, అప్రోచ్ అవ్వాల్సింది ఎవరినండి? దేవుణ్ణి. ఎందుకంటే దేవుడు మనకున్న సమస్త సమస్యలకు పరిష్కారం ఎవరి దగ్గర ఉందండి? దేవుడి దగ్గర ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని ప్రజల ఇశ్రాయేలీలే వారికి సమస్య వచ్చినప్పుడు, అష్షూరీయులు వారి మీద యుద్ధానికి వస్తున్నప్పుడు విన్నప్పుడు వీరేం చేస్తారండి? ఫరోని ఆశ్రయిస్తూ ఉన్నారంట. ఫరో బలాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఐగుప్తు నీడను శరణుజొచ్చుతూ ఉన్నారని ఇక్కడ రాయబడింది. 3వ వచనంలో ఉంటుంది, ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును. అవునండి, మనం గనక దేవుని విడిచిపెట్టి లోకాన్ని ఆశ్రయిస్తే కలిగేది మనకు అవమానము, సిగ్గే. ఆ రోజుల్లో దేవుని ప్రజలు కూడా అదే కలిగింది. దేవుడేమో ఒకవైపు ఎదురు చూస్తున్నాడు, ఆయన రెడీగా ఉన్నాడు, ఆయనే వీరి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎప్పుడెప్పుడు వచ్చి నన్ను అడుగుతారా, నేను వీళ్ళకి సహాయం చేద్దాం, వీళ్ళకి ఆలోచన చెప్దాం, ఏ మార్గంలో వెళ్ళాలో. ఎందుకంటే మన ముందు ఎప్పుడు కూడా 2 మార్గాలు ఉంటాయి కదండి. ఒకటి దేవుని మార్గము, దైవిక మార్గము, ఒకటి అదైవిక మార్గం, లేక లోక సంబంధమైన మార్గం, లేక మన సొంత మార్గం, లేక సాతాను మార్గం. దేవుడు కోరుకున్నది ఏంటి? ఆయన ప్రజలు ఆయన మార్గంలో నడవాలి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రజలు ఆయన కోరుకున్నట్టుగా జీవించాలి. అప్పుడు వారు మరి సంతోషంతో జీవిస్తారు, సమాధానంతో జీవిస్తారు, నెమ్మదితో జీవిస్తారు. అయితే మనం అనుకుంటే కొన్నిసార్లు మరి మనం అనుకున్నట్టుగా ముందుకు వెళ్తే బహుశా మనకు సంతోషం ఉందేమో అని అనుకుంటామండి. అయితే దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మనము మన ఎడల కలిగిన తలంపుల కంటే ఆయన మన ఎడల కలిగిన తలంపులు చాలా గొప్పవి, చాలా ఉన్నతమైనవి, చాలా శ్రేష్టమైనవి. అందుకే దేవుడు చెప్తున్నారు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా మార్గం మీ మార్గం వంటివి కాదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఓకే నేను మేబీ ఈ జాబ్లోకి వెళ్తే నేను చాలా హ్యాపీగా ఉండొచ్చు, లేకపోతే నేను మేబీ ఇంకొక మేబీ స్థలం వెళ్తే అక్కడ సెటిల్ అయితే బాగుంటుంది, లేకపోతే ఈ యొక్క కెరీర్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అని మనకు యాక్చువల్గా మనకు కొన్ని లైక్స్ ఉంటాయి కాబట్టి, లైకింగ్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం ముందుకు వెళ్తాం. అయితే దేవుని మనం ఆశ్రయిస్తే చూడండి, ఆ బెస్ట్ థింగ్ ఏంటో మనం అనుకుంటాం, అది మనకు మంచిదని. అయితే మనకు తెలియదు డౌన్ ద లైన్, ముందుకెళ్ళిన తర్వాత దాని ద్వారా వచ్చే అనర్థాలు దేవుడు ముందే చూచి, అందుకే కొన్ని విషయాలు దేవుడు మనకు ఇవ్వడు. అందుకే మనం కొన్నిసార్లు ప్రార్థన చేసిన దేవుడు నో ఎందుకు చెప్తాడంటే, దాని ద్వారా మనకు ఎదురయ్యే నష్టము, అనర్థము, డిసడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. సో కాబట్టి మనము దేవుని ఎదుటికి వెళ్ళాలి. అందుకే ఒక భక్తుడు ఏం చెప్పారంటే, మనం దేవుని ఎదుకంటే ఏ రీతిగా వెళ్ళాలి అంటే, ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద మన ప్లాన్స్ అన్ని రాసుకొని, ప్రభువా నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇది కావాలి, నాకు ఇది కావాలి, ఇది చేయాలి, ఇలా చేయాలి అని మన ప్లాన్స్ అన్ని రాసుకొని వెళ్ళి, ఓకేనండి ఇలా పేపర్ అన్ని రాసుకుని వెళ్ళి మనం దేవుడికి
ప్రభువా మీరు ఇక్కడ సైన్ చేయండి అని అడుగుతాం చాలాసార్లు కదండి. అన్ని మనం రాసుకొని ఇది నేను చేయాలి కాబట్టి మీరు ఏం చేయాలి, అంతే సైన్ చేయండి, మీరు సైన్ చేసి వెళ్ళి మొత్తం చేసేస్తాను. మనం దేవుడి దగ్గరికి అలా కాదు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళాల్సి అనుకున్నప్పుడు ఇదిగోండి ఈ రీతిగా జస్ట్ బ్లాంక్ షీట్ కదండి, జస్ట్ బ్లాంక్ షీట్, కంప్లీట్గా ఖాళీగా ఉన్న పేపర్ దేవుడి ముందు తీసుకెళ్ళి ప్రభువా ఇదిగో మీ ప్లాన్స్ అని ఇక్కడ రాయండి. ఇక్కడ రాస్తే నీ పట్ల నేను కలిగి ఉన్న తలంపులు ప్రణాళికలు అని దేవుడు రాస్తాడు. రాసిన తర్వాత చివరిలో మీరు దాన్ని తీసుకొని మీరేం చేయాలండి, సైన్ చేయాలి. ప్రభువా మీరు నా పట్ల కలిగి ఉన్న తలంపులు ఓకే ఇవి మీరు తెలియచేశారు, బయలుపరిచారు, సో నేను వాటికి లోబడతాను ప్రభువా అని సైన్ చేయాలి. దెన్ అప్పుడు మన జీవితాల్లో నిజమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటాం. అయితే కొన్నిసార్లు అది రివర్స్ అవుతుంటది. ఆ రోజులు ఇశ్రాయేలు ఏం చేశారండి, రివర్స్ చేశారు. కాబట్టి రివర్స్ చేయడం వల్ల అనేక రకాలుగా వారు ఇబ్బందులను, సమస్యలను, అనవసరమైన సమస్యలను వారే కొన్నిసార్లు కొని తెచ్చుకున్నారు. కొన్నిసార్లు బహుశా మనం కూడా అటువంటి పరిస్థితులకు వెళ్తూ ఉండొచ్చేమో. కొన్నిసార్లు మన యొక్క తొందరపాటుతనం వల్ల, మన యొక్క అవివేకం వల్ల, మన యొక్క మూర్ఖత్వం వల్ల, మరి మనం దేవుని కోణంలో ఆలోచించకపోవడం వల్ల మనమే కొన్ని నిర్ణయాలు తీసుకొని దానివల్ల చాలా భయంకరమైన నష్టము, అనర్థాలు ఎదుర్కొంటూ ఉంటాం, బాధపడిపోతుంటాం. ఆ పరిస్థితిలో ఉంటే దేవుడు మనం చూసినప్పుడు దేవుడు సంతోషిస్తాడండి, సంతోషించాడు. ఎందుకంటే మనం బాధలో ఉన్నప్పుడు ఆయన కూడా బాధపడే దేవుడే. మనం దుఃఖంలో ఉంటే ఆయన కూడా దుఃఖించే దేవుడే. అందుకేదండి లాజరు చనిపోయినప్పుడు యేసయ్య వచ్చి ఏం చేశాడంటే ఆయన కూడా యేసు కన్నీరు విడిచెను అని అక్కడ ఉంటుంది. అంటే వాళ్ళు బాధలో ఉంటే ఆయన కూడా బాధలో ఉండే దేవుడే. ఇశ్రాయేలు ఆ రోజులు బాధలో ఉన్నప్పుడు దేవుడు కూడా దాన్ని చూసి ఆయన కూడా బాధపడ్డారు. అయితే గమనించండి, మన దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే మనం మన యొక్క సొంత నిర్ణయాల వల్ల, తప్పుడు నిర్ణయాల వల్ల, లేక మన యొక్క తొందరపాటుతనం వల్ల, మన మూర్ఖత్వం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకొని దానికి అనర్థాలు, నష్టాలు ఎదుర్కొన్నప్పుడు కూడా స్టిల్ మన దేవుడు గొప్పతనం ఏంటి తెలుసండి. ఇఫ్ యు టర్న్ టు గాడ్, దేవుడి వైపు తిరిగితే, ఆయన్ని ఆశ్రయిస్తే, తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి వెళితే, మన యొక్క తప్పుల విషయమే పశ్చాత్తాపడితే స్టిల్ వీ హ్యావ్ ఎ గ్రేట్ హోప్ ఇన్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు గొప్ప నిరీక్షణ మన పట్ల కలిగి ఉన్నాడు. దేవుడు కంప్లీట్గా చెప్పాలంటే అప్పటిదాకా జరిగినటువంటి అన్ని కూడా దేవుడు ఓవర్ రూల్ చేసి, క్యాన్సల్ చేసి, మళ్ళీ ఒక కొత్త న్యూ స్లేట్ గాడ్ కెన్ గివ్ us. దేవుడు మళ్ళీ మన జీవితాన్ని ఒక న్యూ చాప్టర్తో, మళ్ళీ ఒక ఫ్రెష్ షీట్తో మళ్ళీ దేవుడు మన జీవితాన్ని ప్రారంభించగలడు. దేవుడు అటువంటి ప్రణాళిక మన ఎడల కలిగి ఉన్నాడు. దేవుడు అదే చేశాడు వారి జీవితాల్లో. ఎప్పుడైతే మరి ప్రజలు దేవుడితో తిరిగారో దేవుడు మళ్ళీ వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. మళ్ళీ దేవుడు తన కార్యాలు వారి జీవితాల్లో చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే మళ్ళీ వారు తమ తప్పును తెలుసుకొని ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి మళ్ళీ ప్రభు యొక్క సహాయాన్ని కోరుకున్నారో, ప్రభు యొద్ద విచారించారో, ప్రభు యొక్క సహాయాన్ని అడిగారో, వారి జీవితాల్లో దేవుడు ఆ కార్యాలు దేవుడు చేయడం మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజుల్లో గమనించండి, వారు అనుకున్నారు అయ్యో మాకు అన్యాయం జరిగిపోయింది. అయితే మళ్ళీ దేవుడు అన్నాడు, నీవు అలా అనుకునవద్దు, నీవు దాని గురించి బాధపడవద్దు. నాకు అన్యాయం జరిగిపోయింది, ఇక ఏంటికి నాకు న్యాయం జరగదా? మా పరిస్థితి ఇంతేనా? అశ్షూరీయులు వచ్చి సంపూర్తిగా మమ్మల్ని ముట్టడి వేసి మమ్మల్ని వాళ్ళ స్వాధీనం తీసుకొని ఇక మేము ఇలాగ వారికి బానిసలుగా ఉండిపోవాల్సిందేనా? మాకు ఇక భవిష్యత్తు లేదా? మాకు ఇక నిరీక్షణ లేదా? మా పరిస్థితులు ఇక మారవా అని వాళ్ళు అనుకుంటున్నటువంటి సందర్భంలో దేవుడే యెహోవా వాక్కు వారి దగ్గర ప్రత్యక్షమై వచ్చేలాగా చెప్తున్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, యెహోవా న్యాయం తీర్చు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తప్పకుండా దేవుడు న్యాయం తీర్చు దేవుడు. మరి ఒక ఊరిలో ఒక విధవరాలు ఉంది. మరి ఆ విధవరాలుకి ఒక విషయంలో మరి ఆమె న్యాయం కోసమై ఆమె ఒక అధికారి, అదే ఊరిలో ఉన్నటువంటి ఒక న్యాయాధిపతి దగ్గరికి, అధికారి దగ్గరికి మరి న్యాయం కోసం వెళ్ళింది. వెళ్తే ఆయన విసుక్కున్నాడు. విసుక్కొని ఇప్పుడు నేను చేయను, వెళ్ళమ్మా అని చెప్పేసి పంపించేశాడు. అయితే ఆమె నొచ్చుకొని బాధపడి ఇంటికి వచ్చి సరే మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ వెళ్ళి సార్ ఇదిగోండి నేను ఈ ప్రాబ్లంలో ఉన్నానండి,
నాకు దయచేసి సహాయం చేసి పెట్టండి, నాకు న్యాయం చేసి పెట్టండి, నాకెవరు లేరు, నేను విధవరాలిని, నా పక్షంగా పోరాడే వాళ్ళు మరి పనులు చేసే వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి నాకు సహాయం చేయండి అని అడిగితే మళ్ళీ అతను విసుకొని పంపించేశాడు. మరి నేను విసుగున్నాను అది ఇది చెప్పి మళ్ళీ పంపించేశాడు. ఆమె మళ్ళీ బాధపడింది, మళ్ళీ కొద్ది రోజులాగి మళ్ళీ వెళ్ళింది. అలాగే ఏం చేసిందండి, యేసయ్య చెప్పాడు ఈ సన్నివేశాన్ని. మాటి మాటికి వెళ్ళింది, వెళ్ళి అడుగుతూ, అయ్యా సార్ దయచేసి నాకు సాయం చేసి పెట్టండి అయ్యా, నాకెవరు లేరయ్యా, నేను ఈ బాధలో ఉన్నానయ్యా, నాకు సాయం చేసి పెట్టండి సార్ అని ఆమె బహుశా ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చి కన్నీళ్లు పెట్టుకొని ఆమె యొక్క బాధ గోడు చెప్పుకొని ఉండొచ్చు. ఎప్పుడైతే ఆమె చేసిందో మరుక్షణమే ఆ వ్యక్తి ఏం చేశాడు అని కనుక చూస్తే, అతడు చెప్పాలంటే దేవుడు అంటే లెక్క చేసేవాడు కాదు, మనుషులన్నా ఎవరిని కేర్ చేసేవాడు కాదు. దేవుడు అంటే భయం భక్తి లేదు, మనుషులన్నా భయము లేదు, ఎవరిని పట్టించుకోడు, చాలా చెడ్డ వ్యక్తి అని చెప్పొచ్చు. అయితే ఈమె ఈ విధవరాలు మాటికి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా సార్ దయచేసి నాకు సాయం చేసి పెట్టండి అయ్యా అని ఆమె చాలా వినయంతో మరి అడగడం వల్ల, మాటికి అడగడం వల్ల ఆయన చూడండి, దేవుడు అంటే భయము భక్తి లేని వ్యక్తి కూడా ఆమె విషయంలో న్యాయం చేశాడు. ఆ సన్నివేశాన్ని యేసయ్య చెప్తూ ఒక మాట, మంచి మాట అన్నారు. ఈరోజు ప్రభు కూడా మనతో అదే మాట మాట్లాడాలని ఆశిస్తున్నారు. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని నీతో చెప్పుచున్నాను. గమనించండి, చాలా మంచి మాట. ఇంగ్లీష్ లో కూడా ఆ వర్స్ ఒకసారి చదవండి. Luke chapter 18 verse 7 and 8. And shall God not avenge his own elect, who cry out day and night to him, though he bears long with them? I tell you that he will avenge them speedily. చూసారా వర్డ్ కదా, దేవుడు న్యాయం తీర్చే దేవుడు అని మొదట్లో చెప్పుకున్నాం. ఇప్పుడు యేసయ్య చెప్తున్నాడు, ఆయన కేవలం న్యాయం తీర్చే దేవుడే కాదు. ఎలా తీరుస్తాడండి? ఫాస్ట్ ట్రాక్, త్వరగా ఆయన న్యాయం తీరుస్తాడు కదండి. మన దేశంలో అఫ్కోర్స్ ఏ విషయంలోనైనా ఈ యొక్క జ్యుడిషియరీ విషయంలో కదండి, జడ్జ్మెంట్స్ చాలా లేట్గా వస్తుంటాయి కదండి. చాలా ఇప్పుడు మీరు ఒక కేసు స్టార్ట్ అయింది అనుకోండి, కొన్ని సంవత్సరాల వరకు కొనసాగుతూ ఉంటాయి కదండి. కొన్ని ఫాస్ట్ ట్రాక్లు పెట్టి చేస్తారు, అయితే చాలా తక్కువ కేసెస్ ఫాస్ట్ ట్రాక్లు చేసి చేస్తారు కదండి. అయినా కూడా అవి కూడా సరి అయిన న్యాయము మరి రావడం ఈ రోజుల్లో చాలా కష్టం. ఏ కేసులో అయినా కూడా సరైనటువంటి ఫెయిర్ జస్టిస్ అనేది చాలా రేర్ ఈ రోజుల్లో మన దేశంలో. ఆ విషయం మనకు తెలుసు. అయితే మన దేవుడు మన విషయంలో న్యాయం తీరుస్తాడు. హల్లెలూయా. అది కూడా ఎలాగండి? త్వరగా, స్పీడ్గా, ఆయన త్వరగా మనకు న్యాయం చేసే దేవుడు. కాబట్టి ఈ రోజులో దేవునితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను నీ జీవితంలో త్వరగా న్యాయం తీరుస్తాను. హల్లెలూయా. నీ జీవితంలో లేక నీ కుటుంబంలో నేను త్వరగా న్యాయము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే దేవుడు మన జీవితాల్లో త్వరగా న్యాయం తీర్చాలి అంటే ఈరోజు మనందరూ కూడా 2 పనులు చేయాలి. ఈరోజు మన జీవితాల్లో దేవుడు త్వరగా మనకు న్యాయం తీర్చాలి అంటే, అయ్యో చాలా లేట్ అయిపోతుందండి, మరి నేను చాలా బాధలో ఉన్నాను, చాలా సమయం మరి ఇలాగా అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది, మరి దేవుడు ఇప్పటికే నాకు న్యాయం చేస్తే బాగుండేది అని కనుక మీరు అనుకుంటే, ఎస్, దేవుడు తప్పకుండా, దేవుడు ఎప్పుడు లేట్ కాదండి. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైం. ఓకే, ఈరోజు దేవుడు ఏ రీతిగా మనకు న్యాయం తీరుస్తాడు, త్వరగా న్యాయం తీర్చడానికి మనము చేయవలసినటువంటి 2 పనులు ఈరోజు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. దయచేసి మన పరిశుద్ధ గ్రంథాలను, యెషయా గ్రంథము 30:18. కావున యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. గమనించండి, దేవుడు మన జీవితాల్లో త్వరగా న్యాయము తీర్చాలంటే మనము 2 పనులు చేయాలి. మొట్టమొదటిది మనం ఏం చేయాలంటే
ఆయన నిమిత్తము కనిపెట్టుకొని ఉండాలి. ఏంటండి? ఆయన నిమిత్తము కనిపెట్టుకొని ఉండాలి. సో యు నీడ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్ ఆర్ ఇన్ టు వెయిట్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. ఏంటి ఆ వెయిటింగ్? చాలా గమనించండి. చాలా సార్లు మీరు ఆ పదం వినగానే కదండి మీకు కొద్దిగా ఇబ్బంది కలగచ్చు. వెయిటింగ్ కదండి, వెయిటింగ్ అనేది చాలా మందికి కష్టమైన పదమే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చోటుకి వెళ్ళారు కదండి, అక్కడ లైన్లో చాలా మంది మీ ముందు ఒక 100 మంది ఉన్నారనుకుందాం. మీరు ఉండడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు కదండి. సో మనకేంటి, వెంటనే పనులు అయిపోవాలి కదండి. మనకంత వెయిట్ చేసేటటువంటి పేషెన్స్ మనకు ఈ రోజుల్లో ఎవరికీ లేదు. వెయిట్ చేయండి అని చెప్పారనుకోండి, మనకు అది చాలా కష్టమైన పదమే. మనం ఆ విషయంలో ఇబ్బంది పడిపోతుంటాం. అయితే గమనించండి, దేవుడు గనక దేవుని సన్నిధిలో మనం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే తప్పకుండా మనకు ప్రతిఫలం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఏంటి వెయిటింగ్ అన్నప్పుడు గమనించండి, చాలా సార్లు దే థింక్ దట్ దే ఆర్ వేస్టింగ్ దే టైం. సో వెయిటింగ్ పీరియడ్ దే థింక్ దట్ ఇట్స్ వేస్టింగ్ టైం. సో ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క దృష్టిలో వెయిటింగ్ టైం ఇస్ నాట్ ఎ వేస్టింగ్ టైం. దేవుని సన్నిధిలో మనం వేచి ఉండే సమయము అది వ్యర్థమైపోయే సమయం కాదు. గమనించండి, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనం వేచి ఉండడం అంటే అర్థం ఏంటంటే మనం ఏ పని చేయకుండా ఏదో అలాగా ఐడల్గా ఉండడం కూడా కాదు. ఏంటి దాని అర్థం అంటే గమనించండి, మరి మాకు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండడం. ఏంటండి? నిరీక్షణ కలిగి ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ పిల్లల్ని స్కూల్కి పంపించారనుకుంటే మార్నింగ్ మీరు పంపిస్తారు కదండి. పంపించిన తర్వాత మీరు మీ పిల్లలు తిరిగి వస్తారనుకుంటారా, ఇక రారనుకుంటారా? ఎప్పుడు వస్తారనుకుంటారు? ఈవినింగ్ కదండి. ఆ స్కూల్ టైమింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగో ఏ టైం మీరు కాలేజ్కి వెళ్ళారనుకోండి. సో వాళ్ళు తప్పకుండా వస్తారు. either 2 o'clock, 4 o'clock or 6 o'clock. they will తప్పకుండా వాళ్ళు వస్తారు అని ఒక నిరీక్షణ కలిగి మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తారు లేదా చెప్పండి? తప్పకుండా ఎదురు చూస్తాం. అంటే వెళ్ళారు, వాళ్ళు తప్పకుండా వాళ్ళు వస్తారు అనే ఒక నిరీక్షణతో మనం ఎదురు చూడాలి. సో నిరీక్షణ కనిపెట్టుకుని ఉండడం అంటే ఏంటంటే ఒక నిరీక్షణ దేవుడి యందు మరి మనం కలిగి ఉండడం. లుక్ ఈగర్లీ, దేవుడు నాకు ఈ విషయంలో కార్యం చేస్తాడు. ఆయన వెయిట్ చేయమని చెప్పాడండి, నేను వెయిట్ చేస్తాను, తప్పకుండా ఆయన ఇక్కడికి వస్తారు, తప్పకుండా నాకు ఈ కార్యం చేస్తారు, తప్పకుండా ఈ విషయంలో నాకు దేవుడు న్యాయం చేస్తాడు అని నేను కనిపెట్టుకుని ఉన్నాను. అది ఆ రీతిగా ప్రభు యందు మరి మనము నిరీక్షణ కలిగి ఉండాలండి. ఏదో పని లేకుండా ఉండడం కాదు, ఖచ్చితంగా లేకపోతే ఒక డిస్కరేజ్మెంట్తో ఉండడం కూడా కాదు. తప్పకుండా ప్రభు నాకు సహాయం చేస్తాడు, న్యాయం చేస్తాడని చెప్పి ఉన్నారు కాబట్టి నేను వెయిట్ చేస్తాను. అయితే గమనిద్దాం, కొన్ని విషయాలు చూద్దాం ఈ రోజున. దేవుని కొరకు మనం కనిపెట్టుకుంటే ఏం జరుగుతుంది? మీరు అనుకోవచ్చేమో, నేను కొన్ని సంవత్సరాల నుంచి కనిపెట్టుకుని ఉన్నానండి, నా జీవితంలో ఏం జరగట్లేదు, లేక కొద్ది నెలలుగా నేను దేవుని విషయంలో కనిపెట్టుకుని ఉన్నాను, మరి నేను ఏది ఫలితం చూడట్లేదు అని మీరు అనుకుంటున్నారేమో. అయితే ఈ రోజున ప్రభు కొన్ని విషయాలు మనతో మాట్లాడాలని ఆశిస్తున్నారు. దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉంటే చదవండి కీర్తన 25:3. ఏం జరుగుతుంది? గమనించండి, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. అదండి. సో ఇఫ్ యు వెయిట్ ఆన్ గాడ్, యు విల్ నాట్ బి అషేమ్డ్ ఆర్ యు విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. దేవుని కొరకు కనుక మీరు వెయిట్ చేస్తూ ఉంటే, కనిపెట్టుకుని ఉన్నట్లయితే, దేవుడు మీతో ఒక మాట చెప్పి, ఇదిగో నువ్వు నా సమయం కొరకు కనిపెట్టుకుని ఉండు, ఈ విషయంలో పలానా విషయంలో అని దేవుడు చెప్పినట్లయితే, ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్, ఓకేనండి, ఇట్స్ నాట్ ఎ వేస్టింగ్ టైం, బట్ రాదర్ యు విల్ రిసీవ్ గాడ్స్ రివార్డ్. ఏంటంటే యు విల్ నాట్ బి అషేమ్డ్, యు విల్ నాట్ బి అషేమ్డ్. ఒకసారి ఒక ఆయన తన ఫ్యామిలీని తీసుకొని, తన వైఫ్ని 6 కుమార్తెలు తీసుకొని ఒక సిటీకి, ఒక టౌన్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఒక మూవీ థియేటర్కి వెళ్ళారు. వెళ్ళి ఈరోజు మనం సినిమాకి వెళ్దామని చెప్పి ఆయన ఏం చేశాడంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కౌంటర్ దగ్గర వాళ్ళందరినీ పెట్టి, మీరు ఇక్కడే ఉండండి, వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళాడు. అందరు ఇక్కడే ఉండండి, వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే వాళ్ళు వెయిట్ చేశారు. 1 hour అయింది, 2 hours అయింది, 3 hours అయిపోయింది, 5 hours అయిపోయింది, ఆయన ఇంకా రాలేదు.
వాళ్ళకు డౌట్ వచ్చింది, వాళ్ళకు భయం వేసింది. ఏంటి, ఆమెమో మా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళిపోయారు, పిల్లలు 3 కుమార్తెలు 3 డాటర్స్, మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు మా డాడీ అని వాళ్ళు ఆ భయంతో అటు ఇటు మొత్తం వెతికారు. ఎక్కడ ఆయన లేడు. ఇంకా ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది, చీకటి పడుతుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. అలాగే దగ్గరలో ఎక్కడో షాప్ దగ్గర వాళ్ళు అక్కడ పడుకున్నారు బయట. సరే ఇక్కడ ఉంటే నెక్స్ట్ డే వస్తాడేమో మా డాడీ అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, లేక మా హస్బెండ్ మార్నింగ్ వస్తారేమో అని ఆవిడ వెయిట్ చేస్తుంది. రాలేదు. అలాగా 2 days 3 days 1 week రాలేదు. ఆయన ఇప్పటి వరకు కూడా రాలేదండి. నేను ఒకసారి తెలంగాణకి మీటింగ్స్ కొరకు వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఎవరైతే వాళ్ళ డాడీ విడిచిపెట్టారో వాళ్ళ హౌస్కి నేను వెళ్ళాను. మరి వాళ్ళు చెప్తున్నారన్నమాట, ఇలాగ మా డాడీ ఇంకా ఆ రోజు నుంచి మేము ఇంకా ఆయన్ని మేము చూడలేదు, ఆయన వెయిట్ చేయమని చెప్పారు, మేము వెయిట్ చేసాము, ఆయనకి మరి రాలేదు. చూసారండి, మనుషులు ఏదైనా ఒక మాట చెప్తే వెయిట్ చేయమని చెప్తే మరి అక్కడ మనకు ఎటువంటి రిజల్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, గ్యారెంటీ అయితే లేదు. అయితే దేవుడు చెబితే వెయిట్ చేయమని, తప్పకుండా అక్కడ మనకు రిజల్ట్ ఉంటుందా ఉండదా చెప్పండి? తప్పకుండా ఉంటుంది. ఎందుకు? ఇఫ్ యు వెయిట్ ఆన్ ద లార్డ్ యు విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. ఆ రోజు వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు, ఓకేనండి, వాళ్ళు అక్కడ సిగ్గుపడ్డారు. ఇదిగో ఇంకా మా నాన్నగారు రాలేదే, లేక మా భర్త రాలేదని వాళ్ళు బాధపడ్డారు. అయితే ఇఫ్ యు వెయిట్ ఆన్ లార్డ్ యు విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. అలాగే దేవునికి వాక్యం చెప్తుంది కదా, 27వ కీర్తన 14వ వాక్యం చదవండి. దేవుని కొరకు ఎదురు చూస్తే ఏం జరుగుతుంది, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే ఏం జరుగుతుంది? 27వ కీర్తన 14వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు మరి 2 సార్లు వాడబడింది. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటే మనం ఎలా జీవిస్తామో తెలుసండి? ధైర్యంతో జీవిస్తాం, మన హృదయం నిబ్బరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మనకు ఎన్నో రకాల ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు. ఈ లోకంలో మనకెన్నో సవాళ్ళు, సో మెనీ ఛాలెంజెస్ మన ముందు ఉండొచ్చు. మన ముందు చాలా క్వశ్చన్ మార్క్స్ మన ముందు ఉండొచ్చు. ఈ విషయంలో ఏంటి ఎలాగని మనం కొన్ని డెడ్ ఎండ్ స్పేస్ చేస్తూ ఉండొచ్చేమో కదండి. అంటే ముందుకు వెళ్ళే పరిస్థితి మనకు లేదు, అటు ముందుకు వెళ్ళలేం, ఇటు వెనక్కి వెళ్ళలేం. ఈ పరిస్థితుల్లో ఏంటి, మరి నాకేదో నిరీక్షణ ఉందా అనే ఒక ప్రశ్న మనకు ఉండొచ్చు. అయితే దేవుని కొరకు నీవు గారు కనిపెట్టుకుని ఉంటే తప్పకుండా మనం ఎలా జీవిస్తామండి? చాలా ధైర్యంతో మనం జీవిస్తాం, చాలా ధైర్యంగా మనం ఉంటాం. ఏమండి, మీ భర్తను ఇంత దారుణంగా చంపేశారు కదా, మీ 2 కుమారులను ఇంత చాలా దారుణంగా చంపేశారు కదా, మీరు అసలు ఎలాగ ధైర్యంగా ఇక్కడే ఉండి మరి దేవుని సేవ చేయగలుగుతూ ఉన్నారు? ఈ కుష్ఠరోగుల మధ్య ఇంత ధైర్యంగా మీరు ఎలాగా ఉండగలుగుతున్నారు? ఒక్క స్త్రీ మీరు ఎలాగ ఉండగలుగుతున్నారు? అఫ్కోర్స్ ఆమె కూతురు ఎస్తేర్ కూడా ఉంది. గ్లాడిస్ స్టెయిన్స్ గురించి నేను చెప్తున్నాను. ఒరిస్సాలో చాలా భయంకరంగా ఆమె భర్తను 2 కుమారులు ఫిలిప్, తిమోతిని 2 చంపివేశారు. మరి మీరు ఎంత ధైర్యంగా ఇలా ఉండగలుగుతున్నారు? ఎలా అంటే ఆమె చెప్పిన సమాధానం, నేను నా దేవుని బట్టి. హల్లెలూయా. మరి నా దేవుడే నాకు ఆ ధైర్యాన్ని ఇస్తున్నాడు. నా దేవుడే నా హృదయం నిబ్బరంగా ఉండడానికి, భయపడిపోకుండా, మరి పరిస్థితులను చూసి, మనుషులను చూసి, వాళ్ళని చూసి, వీళ్ళ మాటలు విని నేను భయపడకుండా ఉండాలంటే నా దేవుడే నాకు ఆ ధైర్యాన్ని దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ధైర్యంగా జీవించాలి అంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ వే. యు నీడ్ టు లెర్న్ టు వెయిట్ ఆన్ గాడ్. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుడు ఆ ధైర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. సామెతల గ్రంథము చదవండి 20:22. సామెతలు, Proverbs chapter 20 verse 22. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. చాలండి. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. He will deliver you. He will liberate you. In other words, he will give you victory. అది దాని అర్థం అండి. ఆయన నీకేమిస్తాడండి? విజయాన్ని ఇస్తాడు. బహుశా మీరు మన జీవితాల్లో కొన్నిసార్లు కొన్ని ఓటమి గుండా వెళ్తున్నామేమో. యు మే బి గోయింగ్ త్రూ సమ్ డిఫీట్ ఆర్ ఫెయిల్యూర్. అయితే మనకు విజయం రావాలి అంటే దేవుని కొరకు మనం కనిపెట్టుకొనడం నేర్చుకోవాలి. యు నీడ్ టు లెర్న్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. డెఫినెట్లీ హి ఈస్ గోయింగ్ టు డెలివర్ యు. దేవుడు అదే చేశాడండి. ఇశ్రాయేలీయులు సుమారు 430 సంవత్సరాలు
వారు బానిసత్వంలో మ్రగిపోతూ ఉన్నారు. దేవుడికి మొరపెట్టారు. ఇక వాళ్ళు అనుకున్నారు కదా, ఇక మాకు ఇంక అవకాశం లేదండి, మాకు సహాయం చేయడానికి ఏ ద్వారం ఇక లేదు, బయట నుంచి రావడానికి ఏ అవకాశం లేదు, కాబట్టి మరి ఎలాగా, మేము ఇలాగే ఉండిపోవాల్సిందేమో అనుకున్నారు. కానీ అయితే ఒక రోజు వచ్చిందండి వారి జీవితాల్లో. ఒక రోజు వచ్చింది, దేవుడు ఒక గొప్ప నాయకుడైన మోషేని పంపించి వారిని విడిపించడం జరిగింది. హల్లెలూయా. దే హావ్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ ఎ గ్రేట్ డెలివరెన్స్ ఆర్ లిబరేషన్ ఆర్ విక్టరీ. ఎందుకు? వాళ్ళు దేవుడికి మొరపెట్టి ఏం చేశారండి? ఎదురు చూశారు, దేవుని యొక్క సమయం కోసం ఎదురు చూశారు. సో దట్స్ వాట్ యూ నీడ్ టు లెర్న్ టుడే. మన పని అంతా కూడా దేవుని కోసం కనిపెట్టుకొని ఉండడమే. కొన్ని పరిస్థితులు మనకు అర్థం కావు, ఎందుకు ఇలా జరుగుతున్నాయి మన జీవితాల్లో, ఎందుకు ఇలా జరుగుతున్నాయి మనకు అర్థం కాదు. లేక కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇది ఇప్పుడు జరిగితే బాగుంటుంది అనుకుంటాం, కానీ అది అప్పుడు జరగకపోవచ్చు. ఇలా జరిగితే బాగుంటుంది అని మనం అనుకుంటాం, అయితే అలా జరగకపోవచ్చు. మనం కొన్ని ప్లాన్స్ వేసుకొని ఉంటాం, అయితే వాటిలో కొన్ని జరగకపోవచ్చు. అయితే డోంట్ గెట్ డిసప్పాయింటెడ్, డోంట్ గెట్ డిస్కరేజ్డ్. ఎందుకంటే గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఆఫ్ డెలివరెన్స్, లిబరేషన్ అండ్ విక్టరీ. దేవుడు ఆయన కాలమందు ఎటువంటి విక్టరీ అంటే చాలా అద్భుతమైన విక్టరీ, ఎటువంటి లిబరేషన్, డెలివరెన్స్ అంటే చాలా అద్భుతమైనటువంటి విడుదలను దేవుడు మనకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన కొరకు వేచి ఉంటే ఇట్స్ వర్త్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని కూడా చదువుదాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము నొందుదురు. గమనించండి, ఈ రోజున మీరు వెళ్తున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు అనుకుంటుండొచ్చు, అయ్యా ఇంకా నాకు ఏ మాత్రము బలము లేదండి, ఇక ఏ మాత్రం కూడా ఈ పరిస్థితిని తీసుకోవడానికి ఇక నాకు బలము లేదు, నాకు శక్తి లేదు, నేను ఇంకా ముందుకు వెళ్ళలేను, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను అని మీరు అంటూ ఉండొచ్చేమో. అయితే వాట్ యు నీడ్ ఇస్ ద న్యూ స్ట్రెంగ్త్. అండ్ where do you get it? How do you get it? దేవుని కొరకు నువ్వు కనుక కనిపెట్టుకొని ఉంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు, అదండి వెయిటింగ్ ఆన్ ద లార్డ్. నేను మీతో చెప్పాను, ఏదో వెయిటింగ్ ఆన్ ద లార్డ్ అంటే మనము అన్ని పనులు మానివేసి ఏదో అలా చూడడం కాదు, లేక లేజీగా ఉండడం కాదు, లేకపోతే ఇది మన టైం వేస్ట్ చేసుకుంటున్నామేమో అనుకోవడం కూడా కాదు. నీవు ఒక నిరీక్షణతో ఎదురు చూడడం, నిరీక్షణతో ఎదురు చూడడం. సో పిల్లలు స్కూల్కి వెళ్ళారు కాబట్టి 2 o'clock లేక 4 o'clock లేక 6 o'clock అవగానే వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు ఇంటికి వస్తారు కదండి. మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదండి. ఎస్, కాబట్టి తప్పకుండా అలాగే మన జీవితాలకు దేవుడు ఇదిగో ఆయన కొరకు కనిపెట్టుకుని మన దేవుడు చెప్పాడు. కనిపెట్టుకుని ఉంటే తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు, విడిపిస్తాడు, సహాయం చేస్తాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి నేను ఐ విల్ ఈగర్లీ లుక్ ఫర్ ద లార్డ్స్ టైమ్ అండ్ హిస్ వర్క్ ఇన్ మై లైఫ్ అని ఒక నిరీక్షణతో, విత్ ఎన్ ఎక్స్పెక్టెంట్ హార్ట్, విత్ గ్రేటర్ హోప్, యు నీడ్ టు లుక్ ఈగర్లీ ఫర్ గాడ్ టు ఇంటర్వీన్ ఇన్ అవర్ లైఫ్స్. అండ్ సో వాట్ విల్ యు గెట్? న్యూ స్ట్రెంగ్త్, నూతన బలాన్ని మరి మనము పొందుకుంటామంట. ఇక మరి మనము అలయక సమస్యలక పరిగెడతాం, నడుస్తాం, దేవుని కొరకే జీవిస్తాం. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు ఎవరికి ఇస్తారంటేనండి, ఆయన కొరకు కనిపెట్టుకుని వారు. అయితే ఈరోజు ప్రశ్న, నీవు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నావా? దేవుని సమయం కొరకు కనిపెట్టుకుని ఉన్నావా? కొన్నిసార్లు మనుషులుగా ప్రాక్టికల్గా మాట్లాడాలంటే కొన్నిసార్లు మనకు ఎక్కువ సహనం ఉండదు కదండి. కొన్నిసార్లు మనం తొందరగా అయిపోవాలని అనుకుంటాం, అన్ని కూడా ఇప్పుడే జరిగిపోవాలనుకుంటాం, అన్ని కూడా మనం అనుకున్నట్టుగా జరిగిపోవాలనుకుంటాం. అయితే ఈరోజు ఇంకొక ప్రశ్న, హౌ టు వెయిట్? దేవుని సన్నిధిలో ఇంతవరకు చాలా బాగుంది, కనిపెట్టుకుంటామని చెప్పారు. అయితే ఎలా కనిపెట్టుకుని ఉండాలి? చదవండి, కీర్తనలు 40వ అధ్యాయము 1వ వాక్యం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొనిని. ఎస్, హౌ డు యు వెయిట్ ఆన్ ద లార్డ్? పేషెంట్లీ. ఎలాగండి? పేషెంట్లీ. సో ఈ పదం కూడా మనకు కష్టమే కదండి, పేషెన్స్.
పేషెన్స్ అనేది చాలా మందిలో ఉండదు. మనం అనుకున్న వెంటనే జరిగిపోవాలని మనం అనుకుంటాం. పేషెన్స్ అనేది మనకు ఉండదు. అయితే ఈ పేషెన్స్ అనేది మనకు ఎవరు ఇస్తారంటే న్యాచురల్ గా మనలో ఉండదు పేషెన్స్. అయితే సూపర్ న్యాచురల్ గా బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ మనం తిరిగి జన్మించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఒక బహుమానంలో, ఒక గిఫ్ట్స్ లో వన్ ఆఫ్ దోస్ గిఫ్ట్స్ ఈస్ కాల్డ్ పేషెన్స్. గలేషియన్స్ చాప్టర్ 5 verse 28-23 మనం చదివితే ఆత్మ ఫలాలు ఉన్నాయి కదండి, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లో ఈ పేషెన్స్ కూడా ఉంది, సహనం కూడా ఉంది. కాబట్టి పేషెన్స్ మనకి ఎవరు ఇస్తారండి? ప్రభువే మనకిస్తారు, పరిశుద్ధాత్మ దేవుడే మనకిస్తారు. న్యాచురల్ గా మనలో అయితే పేషెన్స్ ఉండదు ఎవరిలో కూడా. అయితే విశ్వాసులుగా మనం ప్రభులో తిరిగి జన్మించిన అనుభవం మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవుని కొరకు మనం జీవించే ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడే ఆ సహనమును దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి ఆ సహనాన్ని మనము కలిగినప్పుడు తప్పకుండా దేవుడు మనకు ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. షద్రక్, మేషక్, అబేద్నెగోలను తీసుకెళ్ళిపోయి ఎక్కడ వేశారండి? ఆ నెబుకద్నెజర్ రాజు అగ్నిగుండంలో పడేస్తే వాళ్ళైతే ఒకటి చెప్పాలంటే చాలా కూల్గా ఉన్నారని చెప్పొచ్చు, నిశ్చింతగా ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఇదిగో మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదండి, మేమైతే సహనంతో మా దేవుడి కోసం కనిపెట్టుకొని ఉంటాము. ఇక ఆ దేవుని చిత్తం ఆయన ఏది చేసినా మాకు పర్వాలేదు అన్నట్టు వాళ్ళు ఎలా ఉన్నారండి? సహనంతో వాళ్ళు కనిపెట్టుకుని ఉన్నప్పుడు అక్కడ 4వ వ్యక్తిగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. దేవుడు వారిని రక్షించడానికి, దేవుడు వారిని విడిపించడానికి దేవుడు వారి కొరకు ప్రత్యక్షమైనట్టుగా చూస్తున్నాం. దేవునికి వాక్యం చూసినప్పుడు దేవుని బిడ్డలందరూ కూడా ఎలా ఉన్నారంటే సహనంతో ఉన్నారు. అబ్రహాం దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు సంతానం ఇవ్వబోతున్నాను అని. అయితే అబ్రహాంకి ఇది నెరవేర్చుకోవడానికి తన జీవితంలో 25 సంవత్సరాలు టైం పట్టిందండి. ఎన్ని సంవత్సరాలండి? 25 సంవత్సరాలు. ఆ 25 సంవత్సరాలు సహనముతో కనిపెట్టుకోవలసి వచ్చింది అబ్రహాము సార్. 25 సంవత్సరాల తర్వాత దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క సంతానాన్ని, ఇస్సాకును దేవుడు వారి జీవితాల్లో పొందుకున్నారు. కాబట్టి ఎలా కనిపెట్టుకుని ఉండాలి? సహనంతో. ఇప్పుడు మీరు ఇంకొక ప్రశ్న అడగచ్చు, అయితే ఎంత మటుకు మేము కనిపెట్టుకోమంటారండి? ఎన్ని సంవత్సరాలు ఇలా కనిపెట్టుకుని ఉండాలండి? ఎన్ని నెలలండి? ఇప్పటికే చాలా సమయం మేము కనిపెట్టుకున్నాము, ఏమీ జరగట్లేదు అని మీరు అనొచ్చేమో. అయితే చూద్దాం ఎంతవరకు కనిపెట్టుకుని ఉండాలి. హోషేయ గ్రంథము 12:6 చదవండి. నీ దేవుని తట్టు తిరగవలెను, ఎడతెగక. అదండి. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించు, ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. ఇంగ్లీష్ లో చదవండి. హోషేయ చాప్టర్ 12 verse 6. So you, by the help of your God, return, observe mercy and justice, and wait on your God continually. Yes, wait on your God continually. కదండి, మనం ఎప్పుడు, how long to wait? So wait on the Lord continually. ఎడతెగక మనము దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఏ సమస్యనైనా సరేనండి పరిష్కరించేది ఎవరండి? దేవుడే. మనుషులు కొంత మట్టుకే చేయగలరు, మనుషుల యొక్క ప్రమేయము పాత్ర కొంత మట్టుకే ఉంటుంది. అయితే దేవుడు పరిష్కరిస్తే కదండి ఆ సమస్యకు ఫుల్ స్టాప్ పడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు జోక్యం చేసుకుంటే, ఇంకా ఆయనే దిగి వస్తే, ఆయనే మాట్లాడితే, ఆయనే ఒక వ్యక్తిని గద్దించి సరిచేసి కార్యం చేస్తే డన్ కదండి, ఇక మన సమస్య తీరిపోయినట్టే. అయితే అందుకే మనం కంటిన్యూలీ యూ నీడ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్ కంటిన్యూలీ. అలాగే కీర్తన 25:5లో ఎంతకాలం మనం ఏడ్చి ఉండాలో కూడా అక్కడ రాయబడి ఉందండి. కీర్తనలు 25:5. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఆల్ ద డే లాంగ్, ఆల్ ద టైమ్. ఆల్ ద డే అంటే ఆల్ ద మంత్, త్రూఅవుట్ ద వీక్ అండ్ త్రూఅవుట్ ద ఇయర్. దాని అర్థం అండి
కాబట్టి ఎల్లప్పుడూ దినమెల్లా దేవుని కొరకే కనిపెట్టుకొని ఉండు. అందుకే మీరు ప్రయాణంలో ఉన్న, ఇంట్లో ఉన్న, ఒక పనిలో ఉన్న, దేవునితో మీరు కనెక్షన్లో ఉండి దేవుని కొరకు కనిపెట్టుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనకు న్యాయం తీరుస్తాడు. ఆ ఊరిలో ఆ విధవరాలకు దేవుడు ఎప్పుడు న్యాయం తీర్చాడంటే, ఆమె ఆ విధవరాలు ఎంతకాలం కనిపెట్టుకుని ఉందండి? ఆఫీసర్, ఆ న్యాయాధిపతి, ఆ జడ్జ్ న్యాయం తీర్చేంత వరకు కదండి. సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఎంతకాలం కనిపెట్టుకుని ఉండాలి? దేవుడు న్యాయం తీర్చేంత వరకు. హల్లెలూయా. అంతవరకు మీరు వెయిట్ చేయాలి. దేవుడు తప్పకుండా ఆయన జోక్యం చేసుకుంటారు. ఆయన చూస్తూ అలాగే మౌనంగా ఉండరు. కాబట్టి ఆయన జోక్యం చేసుకునేంత వరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. యు నీడ్ టు ఈగర్లీ లుక్ ఫర్ హిమ్ విత్ హోప్. ఎందుకంటే తప్పకుండా దేవుడు న్యాయం చేస్తాడు. కాబట్టి అక్కడ మనకి ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకుండా, డౌట్ లేకుండా, అనుమానం లేకుండా, ఎందుకంటే దేవుడు ఆయన తప్పకుండా నీ మొర విన్నాడు కాబట్టి ఆయన తప్పకుండా కలుగ చేసుకుంటాడు. అయితే ఆయన న్యాయం తీర్చేంత వరకు కూడా మనం కనిపెట్టుకొని ఉండాలి. కాబట్టి ఈ రోజున దేవుడు మరి మన జీవితాల్లో న్యాయం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం చూసిన విషయం ఏంటండి? దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండము. రెండో విషయాలు చెప్పేసి నేను ముగించేస్తాను, ప్రార్థనలోకి వెళ్దాం. రెండో విషయం ఏంటో చూద్దాం. యెషయా 30:15. మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. అదండి మొదటిగా నేను చెప్పిన విషయం ఏంటంటే, దేవుడు మన జీవితాల్లో త్వరగా న్యాయం తీర్చాలంటే ఏం చేయాలి? మొదటిగా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలని చెప్పాను. రెండవదిగా మనము ఊరకుండి నమ్ముకోవాలి. ఊరకుండి నమ్ముకొనుట వల్ల, ఇంగ్లీష్లో ఏముందండి అది? విత్ క్వైట్నెస్ అండ్ ట్రస్ట్. క్వైట్నెస్ అండ్ ట్రస్ట్. చాలాసార్లు దేవుడు కార్యం చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మనం అనుకుంటాం మనం ఏదేదో చేసేయాలి అని మనం అనుకుంటాం. దేవుడు అంటాడు జస్ట్ బీ క్వైట్. దేవుడు అంటాడు జస్ట్ బీ క్వైట్. ఊరకుండుము కదండి. సాధారణంగా మనకేదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, మనం ఊరుకుండాలని మనం ఇష్టపడం కదండి. ఏదో ఒకటి మనం చేయడానికి ఇష్టపడతాం. మనుషులుగా మనకు అనేక రకాల ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి చేసేస్తుంటాం, ఇది ట్రై చేస్తాం కదండి. చివరికి ఏది వర్కౌట్ అవ్వకపోతే చాలా డిస్కరేజ్ అయిపోతూ ఉంటాం కదండి. చాలా డిస్కరేజ్ అయిపోయి ఇక మనం ఒక విధమైనటువంటి డిప్రెషన్లో కూడా మనం కొన్నిసార్లు వెళ్తూ ఉంటాం. ఆ పరిస్థితిలో మనకి ఏ ఆలోచనకి రావు అనమాట. ఆ పరిస్థితిలో వాట్ డు వి డు? ఏం చేస్తాం కదండి. అయితే దేవుడు చెప్తున్నాడు, నీవు ఊరకుండి నమ్ముకొనుట వలన. అది కూడా మనం ఎలాగ నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఊరుకోమంటే ఇక మనం ఏది అంటే మనం ఇంకా పాస్ మోడ్లోకి వెళ్ళిపోమని కాదు, లేకపోతే మన టైంని మనం వేస్ట్ చేస్తున్నాము కాదు. అగైన్ యూ హ్యావ్ ఎ గ్రేట్ హోప్ ఇన్ ద లార్డ్. అగైన్ యూ హ్యావ్ ఎన్ ఎక్స్పెక్టెంట్ హార్ట్. అండ్ అగైన్ యు ఆర్ లుకింగ్ ఈగర్లీ టు ద లార్డ్. ప్రభు కొరకు నీవు ఆశతో కనిపెట్టుకుని ఉన్నావు, నిరీక్షణతో కనిపెట్టుకుని ఉన్నావు అని అర్థం. ఊరుకుండి నమ్ముకొనుట వలన. గమనిద్దాం, దేవుడు మన జీవితాలు ఏం చేస్తాడు? ఊరకుండి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేల్ ఆ రోజుల్లో వాళ్ళకు ఒక సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? ఫరో దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే ఆ ఐగుప్తు నీడను ఆశ్రయించాలని ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే ఇంకా ఎవరు మనకు అలయన్స్ గా ఏర్పడతారు, మన పక్షాన వస్తారు, ఎవరు మనకు సహాయం చేస్తారు అని కనుక ఆలోచిస్తే దేవుడు అన్నాడు, స్టాప్ ఆల్ దోస్. మీరు అన్ని ఆపండి, ఆ ప్రయత్నాలను ఆపండి. అక్కడికి వెళ్దామా? ఐగుప్తు దగ్గరికి వెళ్దామా? ఎందుకంటే వాళ్ళకి చారిట్స్ ఎక్కువ ఉన్నాయి, రథాలు ఎక్కువ ఉన్నాయి, ఆర్మీ ఎక్కువ ఉంది, వాళ్ళ బలం ఎక్కువ ఉంది. నో, కాబట్టి మీరు చూడవలసింది నన్ను. కాబట్టి మీరు జస్ట్ బీ క్వైట్. దేవుడు అదే మాట మోషతో ఒకసారి అంటారు. వాళ్ళు ఎప్పుడైతే ఐగుప్తుని విడిచిపెట్టి బయలుదేరి వస్తూ ఉంటారో వాళ్ళకి ఎదురుగా ఎర్ర సముద్రం ఎదురవుతుంది, రెడ్ సీ. ఆ రెడ్ సీ ఎదురైనప్పుడు మోషకి ఏం చేయాలో తెలియదు కదండి. ముందేమో ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో సైన్యము. ఇంకా ఆయన కూడా తరుముకుంటూ వస్తున్నాడు.
పంపించాడు, కానీ అయితే మళ్ళీ వీళ్ళని బంధించాలని ఒక ప్రణాళికలో ఆయన ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, ఒక విధంగా ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనక్కి రాలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో దేవుడు ఏం చెప్పారండి? ఇదే మాట దేవుడు చెప్పాడు. చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఊరక నిలుచుండి చూడుడి, మీరు ఊరకయే ఉండుడి. అదే 13లో 14లో 2 సార్లు ప్రభు ఆ మాట వాడారు. అయితే చూడండి, మనకు కష్టమైన పని ఇదే అనుకుంటున్నాను నేనైతే. మనకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనకు అన్ని ప్రయత్నం చేయడం మనకు సులభం కదండి, అన్ని చేసేస్తూ ఉంటాం. అదే మనకు ఈజీగా అనిపించవచ్చు. ఊరకనే ఉండడమే మన కష్టం. కొంతమంది గురించి చెప్తుంటారు, వీడు అలా కుదురుగా కూర్చోలేడండి, ఒక చోట కూర్చోలేడు, అలా కదులుతూ తిరుగుతూ ఉంటూ ఉంటారు కదా. ఒక చోట అలా కాంగో కూర్చోవడం కొంతమందికి కష్టం. సో కొన్నిసార్లు మనకు కూడా ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తుంటామంటే అనేక రకాల ప్రయత్నాలు చేయడం మనకి ఈజీగా ఉంటుంది. కానీ ఇక ఊరకనే నిలుచుండి, లేక ప్రభు దగ్గర, ప్రభు సన్నిధిలో కూర్చొని ఆయన వైపు చూస్తూ ఆయన యొద్ద విచారించడం, ఆయన వైపు చూడడము, మరి సహనంతో కనిపెట్టుకు ఉండడమే మనకు కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు. అయితే ఇట్స్ వర్త్ డూయింగ్ ఇట్. ఇట్స్ వర్త్ బీయింగ్ క్వైట్. ఇట్స్ వర్త్ ట్రస్టింగ్ ద లార్డ్. ఎందుకు అని ఆలోచిస్తే, నీవు సైలెంట్ అయిపోతే ఇంకా ఆయన పని స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. ఇక ఆయన సీన్లోకి వస్తాడు. ఇక ఆయన తన ఆయన పైకెత్తడం స్టార్ట్ చేస్తాడు. ఇక ఆయన నీ పక్షంగా, ఆన్ యూ బిహాఫ్, నీ పక్షంగా ఆయన ముందుకొచ్చి ఆయన అద్భుతమైన కార్యాన్ని మన పక్షంగా చేస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, మీరు యుద్ధము చేయాల్సిన పని లేదు, యుద్ధము నాదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అనుకుంటాం, మనం అన్ని ఆయుధాలు సిద్ధపరచుకోవాలని మనం అనుకుంటాం కదండి. ఆ ఆయుధము, ఈ ఆయుధము, ఓకేనండి, బలమైన ఖడ్గము, బలమైన శిరస్త్రాణము, బలమైనటువంటి డాలు, బలమైనటువంటి ఆ యొక్క బెల్ట్, బలమైనటువంటి ఆ యొక్క షూస్ కదండి. ఒక సోల్జర్ యుద్ధంలోకి వెళ్ళాలంటే ఇవన్నీ కూడా ఉండాలి కదండి. కాబట్టి ఇవి మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ దేవుడు అన్నాడు, వద్దు, యుద్ధము మీది కాదు. దావీదుకి అవన్నీ తగిలిస్తుంటే గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ముందు, ఓకేనండి, దావీదు ఏమన్నాడండి, ఇవన్నీ వద్దు బాబు, నాకు చాలా బరువుగా ఉన్నాయి, నేను పొట్టోని, నేను సన్నంగా ఉన్నాను, మొత్తం తగిలించేశారు, నాకు చాలా బరువుగా ఉన్నాయి, అసలు ముందు కదలేకపోతున్నాను, కాబట్టి నాకు ఏమి వద్దు. అయితే నేను వెళ్ళేది దేవుని శక్తితో. హల్లెలూయా. భయంకరమైన ఆ గొలియాతుతో పోరాడానికి వెళ్తున్నాడు. కానీ ఎలాగండి, ఏమీ ఆయుధాలు లేకుండా వెళ్తున్నాడు. అందరూ పిచ్చోడు అనుకున్నారు, అందరూ నవ్వుకున్నారు. అది కూడా ఈ చిన్నోడు. కాబట్టి ఆ యొక్క ఆజానుభావుడైనటువంటి ఆ గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. ఇస్ గోయింగ్ దేర్ విత్ ద పవర్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మార్గాలు, దేవుని ఆలోచనలు, దేవుడు చేసే కార్యాలు ఎప్పుడు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. అందుకే ద ట్రూ ఫెయిత్ డస్ నాట్ రిలై ఆన్ హ్యూమన్ స్ట్రెంగ్త్, ఓకే, నాట్ అదర్ పీపుల్ ఆర్ ది అదర్ ఫిజికల్ థింగ్స్. అయితే మనం ఏం చేయాలంటే చూడండి, మన సొంత శక్తి మీద, బలము మీద ఆధారపడకుండా, ఆ రోజు ఇశ్రాయేలు చేసిన తప్పు ఇదే 30వ అధ్యాయంలో మొదటి 7 వాక్యాలు మీరు చదివితే అదే అర్థమవుతుంది. ఐగుప్తును ఆశ్రయించడానికి ప్రయత్నించారు, ఫరో దగ్గరికి వెళ్ళడానికి ఆశ్రయించారు, వాళ్ళకున్న రథాలు, వాళ్ళకున్న గుర్రాల వైపు చూడడానికి ప్రయత్నించారు. కానీ దేవుని శక్తిని చూడడానికి వాళ్ళు మర్చిపోయారు. అందుకే నౌ గాడ్ ఈస్ సేయింగ్ దెమ్, బీ క్వైట్ అండ్ జస్ట్ సింప్లీ ట్రస్ట్ ఇన్ మీ. మీరు ఊరకుండి ఇప్పుడు మీరు నా యందు మీరు విశ్వాసం ఉంచాలి. గమనించండి,
నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలంటే మన సొంత శక్తి, బలము, తెలివి, ప్రయత్నాలు, పలుకుబడి, డబ్బు ఏది సరిపోదండి. దేవుడి మీద ఆశ్రయించి దేవుని మీద విశ్వాసం ఉంచితే ఇక దేవుడు రంగంలోకి దిగుతాడండి. దేవుడు ఇంకా రంగంలోకి దిగితే అంతే, ఇట్ ఈస్ డన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మోషే ఇక దేవుడు వైపు చూచాడు. దేవుడు అన్నాడు, ఊరకే నిల్చుండి చూడు మోషే, నేను ఏం చేయబోతున్నానో నువ్వు చూడంతే. ఒక్కసారిగా ఆ ఎర్ర సముద్రం రెండుగా విభాగించబడింది, చీలిపోయింది. ఆ ఆరిన నేల మీద దేవుని ప్రజలు నడుచుకుంటూ వెళ్ళారు. హల్లెలూయా. ఎప్పుడు కూడా చరిత్రలో జరిగినటువంటి కార్యాన్ని దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. ఇంతకుముందు ఎప్పుడు నీ జీవితంలో అది జరిగి ఉండదు. ఆ కార్యము నీ జీవితంలో చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు అది చేయడానికి ఇన్ఫాక్ట్ హీఈస్ రెడీ, హీఈస్ వెయిటింగ్ ఫర్ యూ. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నీ జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడు జరగని కార్యం నీ జీవితం దేవుడు జరిగించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మరి నువ్వేం చేయాలంటే బీ క్వైట్, మౌనంగా ఉండి, ఊరకనే ఉండి ఆయన విశ్వాసం ఉంచు. మౌనంగా ఉండమంటున్నాడంటే నీవేమీ చేయట్లేదని అర్థం కాదు, కానీ యు ఆర్ ట్రస్టింగ్ ఇన్ ద లార్డ్. నీవు ప్రభు యందు విశ్వాసం ఉంచుతున్నావు. అలాగే ఇదే యెషయా 30లో మనం చూసినట్టయితే 9 నుంచి 12 వచనాలు చూసినట్టయితే ఇట్ సేస్ దట్ ట్రూ ఫెయిత్ డిజైర్స్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ అండ్ నథింగ్ ఎల్స్. ఈ రోజున నీవు దేవుని యందు విశ్వాసం ఉంచాలి అంటే అర్థం ఏంటంటే దేవుని మాట యందు విశ్వాసం ఉంచాలి. ట్రస్టింగ్ ఇన్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం యందు లేక దేవుడిచ్చిన మాట యందు నీవు నమ్మిక ఉంచడము చాలా గొప్ప విషయం. మీరు 31వ తారీఖు రాత్రి ఇక్కడ వాగ్దానాలు తీసుకున్నారు. ఆ వాగ్దానం దేవుడు మీతో మాట్లాడి ఉన్నారు. అయితే చాలాసార్లు మనము ఆ మాట తీసుకున్నాం కానీ మర్చిపోతాం. అయితే ఎన్నిసార్లు బహుశా మీరు ఆ మాటను మళ్ళీ జ్ఞాపకం చేసుకుని, ప్రభువా మీరు నాతో ఈ మాట చెప్పారు లేక ఈ వాగ్దానం ఇచ్చారు అంటే, నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కానీ అదే కాదు, జస్ట్ ఏదో కార్డు ఒకటే కాదు, కానీ మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మీతో ఒక మాట చెప్పి ఉండొచ్చు కదండి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు మీతో ఒక మాట చెప్పి ఉండొచ్చు. మీరు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మీతో ఒక మాట మీద చెప్పి ఉండొచ్చు, ఒక వాగ్దానం దేవుడు మీద చెప్పి ఉండొచ్చు. దెన్ దాని తర్వాత మీ రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు వెనక్కి వెళ్ళి హౌ ఆఫెన్ డు యు గో బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ అండ్ క్లెయిమ్ దట్ వర్డ్ ఫర్ యువర్ లైఫ్? ఓకే, మీ యొక్క ఆరోగ్య విషయంలో దేవుడు ఒక మాట మీతో కొన్నిసార్లు చెప్పి ఉండొచ్చేమో, మీరు దాన్ని మర్చిపోయి ఉండొచ్చు. ప్రభువా నా ఆరోగ్య విషయంలో మీరు ఈ మాట చెప్పారు, ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నాకు కలదు అని మీరు చెప్పారు అని, కాబట్టి ప్రభువా నేను మళ్ళీ మీ మాటని నమ్ముతున్నాను అని మీ హస్తాన్ని ఆ మాట మీద మీరు చేయి పెట్టి మళ్ళీ ఆ వర్డ్ని, ఆ ప్రామిస్ని మీరు ఓన్ చేసుకోవాలి, మీరు క్లెయిమ్ చేసుకోవాలి. ఏదో నాట్ జస్ట్ సింప్లీ రీడింగ్ ద వర్డ్, వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, కానీ దాని మీద విశ్వాసం ఉంచి దాని మీద మీరు చేయి పెట్టి, ఇదిగో ఈ దేవుడు నాతోనే ఈ మాట చెబుతున్నాడు, ఈ మాట నాకు సంబంధించింది, నేను దీన్ని ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటున్నాను, నేను ఇప్పుడు దీన్ని ఓన్ చేసుకుంటున్నాను, అండ్ దేర్ ఇస్ సచ్ ఎ గ్రేట్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ అని మనం ఎన్నిసార్లు దేవుని యొక్క మాట యొద్దకు వచ్చి దాన్ని ఆ రీతిగా క్లెయిమ్ చేసుకుంటూ ఓన్ చేసుకుంటున్నామండి. యు నీడ్ టు థింక్ ఆన్ దట్ లైన్స్. ఎందుకంటే ట్రూ ఫెయిత్ డిజైర్స్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ అండ్ నథింగ్ ఎల్స్. దావీదుకు ఒకసారి భయంకరమైనటువంటి చేదు అనుభవం కూడా అతను వెళ్తూ ఉన్నాడు. వాళ్ళ ఊరి మీద కొంతమంది శత్రువులు పడి మొత్తం ఊరంతా తగలబెట్టేసి నిప్పంటించి, ఇల్లు మీద నిప్పంటించి భార్యల్ని బిడ్డల్ని కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్ళిపోతున్నారు. ఇంట్లో ఉన్న వస్తువులను కూడా తీసుకెళ్ళిపోతున్నారు, విలువైన వస్తువులను తీసుకెళ్ళిపోతున్నారు. ఆయన చూశాడు. చూస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో తన ఇల్లు, తన గ్రామం ఉంది. ఆయనకి ఏడవడం స్టార్ట్ చేశాడు. ఏం చేయాలో తెలియదు, ఏడుస్తున్నాడు, 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 ఏడుస్తున్నాడు. ఇంకా ఏడవాలనిపిస్తుంది, అయితే ఏడవడానికి కూడా ఇంకా శక్తి లేదు. there is no more strength even to cry or weep. అయితే ఆ పరిస్థితుల్లో ఇక ఏం చేశారంటే ఆయన ఇక దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుడికి ఒక మాట అడిగారు, ప్రభువా ఇలాగ శత్రువులు వచ్చారంటయ్యా, ఈ స్థితులకు మీద పడ్డారు, మరి ఏం చేయమంటావు నాయన? వెళ్ళమంటావా, వాళ్ళని తరమంటావా? చెప్పు నాయన, మీరేం చెప్తే చేస్తానయ్యా అని దేవునితో విచారించాడండి దావీదు. దేవుడు అన్నాడు,
వెళ్ళు, వాళ్ళని తరుము. నీవు అంతా కూడా ఏదైతే శత్రువు తీసుకుని వెళ్ళాడో యు విల్ రికవర్ ఆల్. అంతా కూడా నీవు పొందుకుంటావు. ఏదైతే కోల్పోయావో అంతా తిరిగి పొందుకుంటావు. ఒక చిన్న వస్తువు కూడా నీవు మిస్ చేయవు. దేవుడు అలా చెబితే వెళ్ళాడండి. హి హస్ జస్ట్ టేకన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుడు చెప్పిన మాటను ఇక ఆయన నమ్మి ఇక వెళ్ళాడండి. అంతే, ఇక దేవుడు ఆయన పక్షంగా ఉండి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇక మొత్తం అంతా కూడా రికవర్ చేశాడు. డేవిడ్ రికవర్డ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నీవు విశ్వసించి ఆ ప్రకారం చేస్తే యు ఆర్ ఆల్సో గోయింగ్ టు రికవర్ ఎవ్రీథింగ్. నువ్వు అనుకుంటున్నావేమో నేను చాలా కోల్పోయానండి, చాలా నేను నష్టపోయాను నా జీవితంలో. I've lost so many things in my life. But no, the Lord is speaking to this evening that no, you are going to recover all, provided you trust my word. నీవు నా మాటను కనుక విశ్వాసం ఉంచితే నీవు తప్పకుండా దానిని పొందుకుంటావు. ఇక నిజమైన విశ్వాసం ఏంటంటే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక చూస్తే గమనించండి. గతంలో ఇశ్రాయేలు చేసిన కొన్ని తప్పిదాలను, కొన్ని తప్పుడు నిర్ణయాలను, తొందరపాటు నిర్ణయాలను, అదైవిక నిర్ణయాల విషయంలో వారిని ఒప్పుకోమని దేవుడు తెలియచేస్తున్నాడు. ఆ విషయంలో పశ్చాత్తాపనమని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఎస్, ట్రూ ఫెయిత్ రిపెంట్స్ ఆఫ్ అవర్ రెబెలియస్ యాక్ట్స్. గత కాలంలో దేవుడు మనకు తెలిసి తెలియక మరి తొందరపాటుతనంతో, మన మూర్ఖత్వంతో మనం చేసిన తప్పుదాల విషయంలో కూడా మనం ఏం చేయాలండి? ఒప్పుకోవాలి. వాటి విషయంలో పశ్చాత్తాపడాలి. వాటి దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకొని దేవుడు కృప కొరకే మనం వేడుకోవాలి. దావీదు కూడా పాపం చేశాడైతే తర్వాత ఏం చేశాడండి? నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు ఆ విషయంలో అతడు పశ్చాత్తాపడ్డాడు. ఎంత పశ్చాత్తాపడ్డాడంటే ఇక చాలా అతడు ఇంకా యథార్థంగా తన హృదయాన్ని దేవుడి సన్నిధిలో కుమ్మరించి పశ్చాత్తాపడి ఏడుస్తూ ఉపవాసం ఉండి అతడు గోనపెట్ట ధరించి బూడిదలో కూర్చొని తనంత తగ్గించుకొని పశ్చాత్తాపడ్డాడు. దాట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్, రిపెంటెన్స్. దేవుడు ఈ రోజున సంఘానికి చెప్తున్న మాట కూడా అదేనండి. ఆ రిపెంటెన్స్ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. మనం అనుకుంటాం రిపెంటెన్స్ అనేది అవిశ్వాసులకు అనుకుంటాం. అయితే వాక్యం చదివినప్పుడు చూసినప్పుడు ప్రకటనలో 7 సంఘాలకు దేవుడు చెప్పిన మాట కూడా అదే, మీరు పశ్చాత్తాపడాలి. కాబట్టి దేవుడు మన జీవితాల్లో బహుశా కొన్ని బ్లాక్ అయిపోతుంటాయి. ఎందుకు అవి ఓపెన్ అవ్వంటే ద మూమెంట్ యు రిపెంట్ అండ్ ఇట్ విల్ బి ఓపెన్ కదండి. సో మన జీవితాల్లో కొన్ని జరగాలంటే మనం కొన్ని చేయాలి. దేవుడు మరి ఏ విషయాల్లో అయితే మనల్ని ఒప్పుకోమని తెలియచేస్తూ ఉన్నారో ఆ విషయం మనం పశ్చాత్తాపం ఒప్పుకున్నప్పుడు దేవుడు తప్పకుండా అవి మన జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మనము ఈ 2 విషయాలు మనం జాగ్రత్త పడినట్లయితే దేవుడు మన జీవితాల్లో తప్పకుండా న్యాయం చేస్తాడు. ఆయన త్వరగా న్యాయం చేస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు న్యాయం చేయాలని కోరుకుంటున్నావా? అది కూడా ఫాస్ట్ ట్రాక్ లో త్వరగానే దేవుడు చేయాలని కోరుకుంటున్నావా? ఎస్, గాడ్ డస్ దట్. దేవుడు దాన్ని చేస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే 2 విషయాలు మీద చెప్పాను ఈరోజు, అది దయచేసి మర్చిపోకండి. మొట్టమొదటిగా లెర్న్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండము, దేవుని కొరకు వేచి ఉండము. దేవుని కొరకు వేచి ఉంటే ఏం జరుగుతుందో కూడా మనం చూస్తాం ఈ రోజున. అలాగే రెండవదిగా దేవుని మీరు ఊరకుండి నమ్ముకోనండి. జస్ట్ ఇన్ క్వైట్నెస్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్స్ ఆన్ అవర్ బిహాఫ్. తప్పకుండా దేవుడు మన జీవితాల్లో అటువంటి కార్యం చేయను గాక. దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రభు తట్టు చూద్దాం. దేవుని యొక్క సన్నిధి మన మధ్య ఉండగా, అవునండి మన దేవుడు మనకు అన్యాయం చేసే దేవుడు కాదు. దేవుడు అవునండి యోబు అదే అన్నాడు, దేవుడు నాకు అన్యాయం చేయలేదు. ఎస్, దేవుడు ఏది చేసినా న్యాయమే చేస్తాడు. మన దృష్టిలో కొన్నిసార్లు అది అన్యాయంగా కనిపించవచ్చేమో, అయితే కాదు. దేవుడు తగిన కాలమందు మనకు న్యాయము చేయాలని ఆశించే దేవుడు. ఆ యొక్క అధికారి, ఆ న్యాయాధిపతి, దేవుని భయం లేని ఆ న్యాయాధిపతే ఆమె మాటి మాటికి వచ్చి మరి ఆయన్ని అడగడం వల్ల
త్వరగా న్యాయం చేస్తే బాగుంటుంది అని ఆయన న్యాయం చేస్తే, మన నీతి గల న్యాయాధిపతి, న్యాయం గల న్యాయాధిపతి మరి త్వరగా తన ప్రజల పట్ల, ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజల పట్ల ఆయన న్యాయం చేస్తాడండి. ఎస్, దేవుడు మీ పక్షంగా ఉన్నాడండి. ఆయన అన్యాయస్తుడు కాదు, అన్యాయం చేసే దేవుడు కాదు. మనుషులు మనకు అన్యాయం చేసి ఉండొచ్చు, మన బంధువులు, మనం నమ్ముకున్న వారి, మనం ప్రేమించే వారి మనకు అన్యాయం చేసి ఉండొచ్చు. అయితే దేవుని బిడ్డ, ఈ సాయంకాలం నిరుత్సాహానికి గురి కావద్దు. డోంట్ బి డిస్కరేజ్డ్. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండము. వెయిట్ ఆన్ ద లార్డ్. లెర్న్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. లెర్న్ టు పేషెంట్లీ వెయిట్ ఆన్ ద లార్డ్. టిల్ వెన్, దేవుడు న్యాయం చేసే వరకు దినమెల్లా ఎల్లప్పుడూ ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండడం నేర్చుకుంటే చాలు. అలాగే ఊరకుండి నీవు ఇక ఆ ప్రయత్నం ఈ ప్రయత్నం నీ సొంత ప్రయత్నాలుగా కాకుండా, నీ సొంత బలం మీద ఆధారపడకుండా, నీ సొంత తెలివితేటల మీద ఆధారపడకుండా, ఇక పరిస్థితులను ఆయన చేతకు అప్పగించి, ఇక ఆయన యొక్క అధికారులకు నీవు ఒప్పుకొని విశ్వాసం ఉంచితే, ఓ ఇఫ్ ఓన్లీ యు లెర్న్ టు quieten your heart and trust him, you're going to be delivered. Great deliverance is going to come. Great liberation is on the way. And great victory is on the way in your life. Hallelujah. 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 దేవా మీకు వందనాలు తండ్రి. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఈ సాయంకాలం వేళ తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ప్రభువా, మా అందరి జీవితాల్లో మీరు న్యాయము చేసే దేవుడు. yes, you are a God of justice. దేవా మీకు స్తోత్రాలు. త్వరగా న్యాయం తీర్చే దేవుడు మీరయ్యా. అన్యాయం చేసే దేవుడు కాదు ప్రభువా, ఆలస్యంగా కూడా చేసే దేవుడు కాదు ప్రభువా, అన్ని సమయానికి చేసే దేవుడు ప్రభువా. అది కూడా మీ సమయంలో మీరు చేసే దేవుడు ప్రభువా. దేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని మేము మీకు ఈ రాత్రి కాల పిల్ల ప్రభువా సమర్పించుకొనిచున్నాము నాయనా. మా జీవితాల్లో బహుశా ఎంతో కొన్ని అన్యాయములు జరిగి ఉండవచ్చేమో. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులను మీ పాద సన్నిధికి తీసుకుని వస్తున్నాము నాయనా. ఇక నేను ప్రభువా మీ కొరకు కనిపెట్టుకుని ఉంటానయ్యా అని చెప్పు దేవుని బిడ్డ. అయ్యా, నేను ఇక నుంచి నేను మీ కొరకే కనిపెట్టుకుని ఉంటాను ప్రభువా. మీ యొక్క సన్నిధిలో వేచి ఉంటానయ్యా, వేచి ఉంటాను ప్రభువా. మీ యొక్క సమయం కొరకు, మీ మాట కొరకు నేను ఇక ఊరకుండి మీ యందు విశ్వాసం ఉంచి ప్రభువా, నిరీక్షణ కలిగి అత్యాసక్తితో I will be eagerly looking for you Lord, with an expectant heart, with a hope I will be looking unto you Lord, that you're going to come and intervene in my life and do all that needs to be done in my life, in my family, oh Father. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీరు చేయబోయే కార్యం కొరకు నేను కనిపెట్టుకుని ఉంటానయ్యా. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్ ఫర్ యువర్ వర్డ్. హల్లెలూయా. I just surrender my life completely to your word this evening Lord. I just totally submit my life to you Master. దేవా మీ కొరకే, దేవా మీ యొక్క సన్నిధిలో మీ కొరకే నేను కనిపెట్టుకుని విశ్వాసంతో ఉంటానని ఒక సమర్పణ ప్రార్థన నేను చేస్తున్నానయ్యా. Yes Lord, I'm doing a prayer of commitment this evening, oh Lord. Hallelujah. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.